ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందిని చంపటం, అనేక నేరాలు జరగటం, అత్యాచారాలు జరగటం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అనేది. పర్టికులర్గా అనన్య భట్ అనే ఒక స్టూడెంట్ మరణం, ఈ ధర్మస్థల క్షేత్రానికి వచ్చి ఆ తర్వాత అత్యాచారానికి గురై ఆమె చనిపోవటం ఒకటి. ఆ తర్వాత రీసెంట్గా ఇంకో 17 ఏళ్ల అమ్మాయి సౌజన్య అనే ఇదే ధర్మస్థల గ్రామానికి సంబంధించిన మరొక యువతి ఇదే ఆధ్యాత్మిక క్షేత్రం పక్కన అత్యాచారానికి గురై ఆమె డెడ్ బాడీ దొరికింది. సో సౌజన్యకి న్యాయం చేయాలి, సౌజన్యను అత్యాచారం చేసి చంపింది ఎవరో తేలాలి అని ఎన్నో ఏళ్లుగా స్థానికులంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఇక వీరితో పాటు 1979 నుంచి 1979 నుంచి ఈ నేరాల పరంపర, అత్యాచారాల పరంపర ఈ క్షేత్రంలో జరుగుతున్నాయి. కాబట్టే కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్ని వెలుగులోకి రాలేదు. కొంతమంది మనుషులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనపడలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. సో ఇక్కడ చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు, అంటే ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ఆ కాలేజీల్లో చదువుకోవటానికి వచ్చిన అమ్మాయిలు కూడా మిస్ అయిపోయారు, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. సో ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నది ఏంటంటే అలా వచ్చిన టూరిస్టుల పైన అత్యాచారాలు చేసి వాళ్ళని చంపి ఇక్కడ పూడ్చిపెట్టాననేది అతను చెప్తున్నమాట. ఇప్పుడు అతను ఇచ్చిన లొకేషన్స్లో ఒక లొకేషన్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను, అందుకని పోలీసులు కూడా ఇక్కడ కాపలాగా ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు.